హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. మన ముందు బ్రాండ్ పవర్ బ్రాండ్ మొత్తం ఫైర్. అమ్మ ఏ విధంగా ఖండిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే అంటే మీ కష్టానికి ఫలితం అనేది అంటే ఇన్ని రోజులు మీరు డిబేట్లు ఇచ్చి కావచ్చు, లేదంటే అరెస్ట్ అవ్వాలని చాలా కష్టపడ్డారు. మీ వెనక ఇంకా చాలా మంది ఉన్నారు. ఏ విధంగా నా వెనకలు ఇవ్వలేరండి, నా వెనకల సంధ్య ఉంది. ఎందుకంటే మా జోగిని కమ్యూనిటీ నుంచి ఈవిడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నేను ముందు నుంచి మేము నలుగురు శివరిత్ర గారు, బాలకృష్ణ గారు, నేను సంధ్య ఈ పోరాటంలో నమ్మకానే ముందుంటే మిగతా యావత్ ప్రపంచ దేశం అంతా అఘోరికి వత్తాస కలిపారు. ఎన్నో అవమానాలు పడ్డాం. నా కమ్యూనిటీ నుంచి నాకు అవమానాలు చేశారు, దీని కమ్యూనిటీ నుంచి దీనికి అవమానాలు చేశారు. ఎన్నో రోజులు నేర్చుకొని తినుకోకునే రోజులు ఉన్నాయి. కానీ ఏదో ఒక్క రోజు మాకు అన్యాయం జరగదా, మేము న్యాయం జరగదా, ఏదో ఒక రోజు మీడియా ముఖంగా మేము సంతోషంగా మాట్లాడగలమా, మనకు శిక్ష పడదా అనుకున్న దేవునికి తిరిగి చేసిన పూజలు అంటూ లేవు. కానీ మాకు ఎంత మంది అవమానాలు చేసినా మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెట్టి ఇండియా గెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంతకంటే సంతోషంగా మేము ఈ రోజు ఉన్నామండి. అవును, చాలా సంతోషంగా. కష్టపడడానికి ఒక ఫలితం మాకు మాట్లాడడం వరకైనా ఏమైనా సంబరాలు జరుగుతున్నాయా వెనక? ఎందుకంటే చాలా మటుకు సంబరాలు అవుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కదా బ్లాస్టింగ్ ఎట్లయితే అరెస్ట్ అయినప్పుడు అలాంటివి కూడా జరగవచ్చు. రాత్రి షాంపేట్ కట్టమయ్యే సభ దగ్గర పిల్లలందరూ కలిసి స్వీట్లు పంచుకున్నారు. ఒక ధర్మానికి ఈ రోజు న్యాయం జరిగిందని షాంపేట్ పిఎస్ కాడకేని కట్టమయ్యే సభ దాకా నిన్న పిల్లలందరూ ఒక సంబరం చేసుకుంటే నేను ఖుషి అయినాను. నిన్న పిల్లలు నన్ను పిలిచి శాల్వా కప్పి పూలు దండన పెడలేసి నాకైతే రాత్రి ఒక సచ్చి మళ్ళీ పుట్టినరా ఒక ధైర్యం నాకు వచ్చిందని ఒక ఫీలింగ్ తో ఉన్నా నేను. ఎందుకంటే ఇన్ని రోజులు కొట్లాడి సంతోష్ గారు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ పోరాటంలో ఏ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా రాలే. ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగితే మాకు భయము, ఆగోరు వెనకలు ఎవరున్నా మేము రామని నా నంబర్లు ఇచ్చేవాళ్ళు. నేను ఇప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ట్రాన్స్జెండర్స్ ఓన్లీ మిమ్మల్ని పర్సనల్ గా తీసుకొని మిమ్మల్ని మాట్లాడుతున్నారని ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే ప్రతి ఇష్యూ దగ్గర మీరు ఉంటారా? లేదు, ఆ ప్రతి ఇష్యూ ఒక అఘోర విషయంలో కాదు. ఆడ మహిళకి న్యాయం ఏంది, ఒక మహిళ గురించి న్యాయం గురించి ఎక్కడైనా మేము ఆడవాళ్ళ గురించి పోరాడతాము, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి పోరాడతాము. దేశంలో ఎవరైనా దొంగ అని వస్తే వారి గురించి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అఘోరి మీ పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది. పిన్నీస్ కావచ్చు, సంథింగ్ సో కాల్డ్ అది ఫండ్స్ లో పెట్టుకొని చేస్తున్నారా, లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బూతులు మాట్లాడారని మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా ఏంటి? సరే, ఓకే, మధ్యలో వచ్చి మాట్లాడదాం అనుకున్నాం. నా వీడియోలు ఇప్పటి నుంచి లేవు కదా, 7 నెలల నుంచి ఉన్నాయి. ఏ రోజైతే మీ ఛానల్ ఫస్ట్ ఇచ్చాను, ఏ రోజైతే అప్పటికి ఇప్పటికి అదే మాట అదే అలానే ఉంది. కానీ ఏది కాదు, మధ్యలో వాడు అంబేద్కర్ గారిని తిట్టడము, చాలా మంది పోలీసుల మీద చేయి చేసుకోవడము, మీడియా వాళ్ళ మీద చేయి చేసుకోవడం, దాని గురించి మాట ఎక్కడైనా అఘోర ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక టాపిక్ వచ్చిందనుకో టాపిక్ డైవర్ట్ చేయడానికి వేరేది ఒకటి చేస్తారని. వేరే దగ్గర పోలీసు వాళ్ళ మీద లా అనే పదాలు వాడినప్పుడు ఆ రోజు ఎందుకు మీరు ఫైర్ అవ్వలేదు? నేను అప్పుడు ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఒక మాట, నేను ఒక ట్రాన్స్జెండర్, నాకు ఎన్నో పనులు ఉంటాయి, పర్సనల్ పనులు. నేను హైదరాబాద్ లో 10 రోజులు ఉంటే ఇంకా మిగతా 10 రోజులు యాత్రలు ఉంటాయి నా ఫ్యామిలీ. సో ఇవన్నీ చూసుకునే కదా నేను కూడా టైం ఉన్నప్పుడే కదా మీడియాకి అప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. వీని నమ్మద్దాన్ని, ప్రతి చోట వాడు అల్లరి చేసిన చోట ఇక్కడ ఎవరైనా ఇలా చేస్తారా, ప్రతి ఒక్క ఛాన్స్ మేము ఏదైనా కానీ విజ్ఞానికి ఇచ్చుకున్నాము. ఇప్పటి వరకైనా కానీ వాడే తప్పులు చేసిన మాకు ఒక్కరికి తెలుసు. మేము న్యాయం గురించి కొట్లాడు, మాకు అన్యాయం అవసరం లేదు. 10 రోజుల కిందట సంధ్య అప్పటి వరకు నేను రాను, నాకు కమ్యూనిటీ వాళ్ళు నాకు చాలా బాధ పెట్టారు అంటే 10 రోజుల కిందట శివరుద్ర గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, రాధిక వచ్చినమ్మ ఆ రోజు అయిపోయిన తర్వాత నువ్వు రావాలా సంధ్య, మన ఇద్దరం కాంబినేషన్ లో వీడియో మనం మాట్లాడాము. ఆ రోజు మనకి ఎవరైతే అవమానాలు చేస్తారో ఈ రోజు మనం వాళ్ళు మెచ్చుకుంటారో లేదు కదా, మనకి జనాలు కింద కామెంట్స్ సపోర్ట్ గా ఉన్నారు, మీడియా సపోర్ట్, నువ్వు ఎందుకు రావు సంధ్య అని తీసుకొని వచ్చాను. సంధ్య కూడా మాట్లాడింది. అది మాట్లాడిన తర్వాతనే మళ్ళీ వెంటనే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే నేను ఏమంటే షామీర్పేట దగ్గరకు వచ్చి చాలా అలచల్ చేసింది. అక్కడ విభూది ఊసుకొని కావచ్చు, అక్కడ ఉన్న కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు కావచ్చు, అప్పుడు ఎందుకు రియాక్షన్ అవ్వలేదు? ఇప్పుడు అందరూ మీడియా కావచ్చు, లేదంటే వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ట్రాన్స్జెండర్లు ఎందుకు ముందుకొచ్చి, అందులో మీరు 3-4 మాత్రమే ముందుకొచ్చి ఎందుకు కేసు పెట్టాలని ఎందుకు అనిపించింది? లేదంటే ముందే ఇదే చర్యలు ముందే తీసుకుంటే ఇప్పుడు ఏదైతే శ్రీవర్షిని ఉందో శ్రీవర్షినికి అన్యాయం జరగకపోవు కదా?
మేము ఒక మాట ఫస్ట్ నుంచి అయినా కానీ షామర్పేట లేకొచ్చింది మాట్లాడదు కదా, అక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ మేము ముగ్గురమే నాన్న. షామర్పేట మొత్తం అక్కడ ఏరియాలో ఉన్నాం, మేము ముగ్గురమే ఉన్నాం. నా 2 పిల్లలు నేను మాత్రమే ఉన్నాం. అప్పటి నుంచి అయినా కానీ నేను స్టార్టింగ్ నా పిల్లలు చూసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన కొట్లాట, నేను స్టార్ట్ చేసినాక ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ పుట్టారు. ఫస్ట్ నేను తర్వాత స్టార్ట్ చేసిన మాధురి స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి అయినా కానీ ఇద్దరం కొట్లాడాము, ఇప్పటికైనా ఇద్దరం కొట్లాడుతున్నాం. నేను ఒక మాట చెప్తున్నా, ఎవ్వరు మనకి తోడలేకపోయినా, ఏ కమ్యూనిటీ మనకి ఈ సపోర్ట్ లేకపోయినా, మీడియా సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. నేను నీకు, నువ్వు నాకు సపోర్ట్ ఉండు అంతే, సరేనా? నువ్వు బాధపడకు, నేను నీకున్నా, నాకు నువ్వు ఉన్నావు, మనకి మీడియా సపోర్ట్ ఉంది. సరే ఓకే. మాధురి, అంటే మీ కమ్యూనిటీకి రెస్పెక్ట్ చేయరా మీరు? నేను చేస్తా. ఏదైతే ఈ పోరాటంలో సపోర్ట్ లేదు, మాకు కమ్యూనిటీ పరంగా సపోర్ట్ ఉంది, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. ఏదన్నా కానీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి సపోర్ట్ ఉంది. ఈ ఉద్యమం మాకు సపోర్ట్ లేదు, పర్వాలేదు, కానీ మేమైతే పోరాడతాం అంతే. మాకు ఎవరి సపోర్ట్ పుట్టి చూసుకొని మేము పోరాటాలు అప్పటికి న్యాయంగా కొట్లాడుతున్నాం, న్యాయంగానే కొట్లాడతాం. ఒంటరి పోరాటమే చేస్తాం. మాకు ఎవరు సపోర్ట్ మాకు అవసరం లేదు. కమ్యూనిటీ నుంచి చూడండి, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే నాకు హెల్ప్ఫుల్. మీరు కూడా ఒకానొక టైంలో ట్రోలింగ్ గురేవారు, ఎందుకంటే ఇట్లా మంత్రాలు ఇలా చేస్తారు అలా చేస్తారు అని థ్రెడ్ కట్టేసి చేస్తుంది. శ్రీనివాస్ గురించి ఎవరైతే దొంగ బాబాలు ఇలా చేస్తారో వాళ్ళ గురించి బయట పెట్టడం జరిగింది. అలా బయట పెట్టడం టైంలో కొంతమంది జనాలు ఇంకా తెలుసుకున్నారు, ఆహా నిజమే కదా మాధురి చేసింది, అవును కదా అని ఇంకా వాడిని నమ్మడం కొంచెం మానేశారనమాట. నేను ఆ వీడియోలు చేయడం బట్టి. సో నా ఫేమ్ కోసం అయితే కదా, సో అది చేశాను, కానీ దీని గురించి పోరాటం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ సాగుతుంది కదండి. ఓకే, ప్రియా చౌదరి మేడం గారికి మీకు పర్సనల్ గా ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే ఇదే విషయం లేదా? ప్రియా చౌదరి మేడం నిజంగా ఒక మాట చెప్తా, ఆ రోజు రెచ్చగొట్టింది ఒక బిఎస్ గా 24 యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని ఎన్నెన్ని మాట్లాడాడు మేడం. తను ఆ ఘోర ఏడ్చుకుని మాట్లాడితే నా కడుపు రగిలిపోయింది సార్ అని. ఆ రోజు ఒక నిమిషం, కడుపు రగిలిపోయింది సార్ అని మాట ఏడ్చాలి మేడం. ఈ రోజు మా ఆవేదన, మా ఏడ్పు నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వు కాదు పట్టించుకున్నా, మీడియా సపోర్ట్, జనాల సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఈ రోజు పోరాడగలేము. ఆ రోజు నువ్వు చిటికేసి నీ అంతు చూస్తా అన్నావు, నా అంతు చూడకు, నువ్వు రా ఫస్ట్. నువ్వు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది నేను ఉన్నాను అంటావు కదా, మళ్ళీ ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు ప్రియా చౌదరి మేడం? నువ్వు రావాలి, మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓకే ఆవిడ అప్పుడు మాట్లాడింది ఏం తప్పుగా మాట్లాడింది అని అంటే అందరూ నమ్మారు కాబట్టి అందరితో పాటు ఆమె కూడా ఎందుకు మనం ఒక సనాతన ధర్మం ఉంది, ఆ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలి, లేదంటే రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చెప్పారు. కానీ అట్లా ఏం లేదు, ఈమె వెనకల నుండి చైన్ నడిపించింది. ఆ టైంలో నేను పెద్ద ఇదైపోతా, నేను జర్నలిస్ట్ లో 18 సంవత్సరాలు ఉన్నా, ఇలా ఉన్నా అలా ఉన్నా అని ఆమె టాపిక్ డైవర్ట్ చేయడానికి అట్లా మీడియా పర్సన్ ఆమె మీద అమ్మ ప్రియా చౌదరి మాట్లాడుతుంది. ఆ రోజు ప్రియా చౌదరి తిట్టిన నా గురించి మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ స్టేటస్ పెట్టుకున్నారు. ఎంత బాధపడ్డారు. ఈ రోజు ప్రియా చౌదరి మేడం ఎందుకు రావట్లేదని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నాకు తెలిసిన అప్డేట్ వరకు మేడం కి యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు. యాక్చువల్లీ 15 days నుంచి అదేంటది శ్రీరామనవమి ముందు నుంచి కూడా హెల్త్ బాగాలేదు. సరే మేబీ వస్తుండొచ్చు, ఆవిడ కూడా సనాతన ధర్మం కోసమే కొట్లాడుతుంది కాబట్టి మేబీ అది అడ్డం పెట్టుకొని ఇప్పుడు ప్రియా చౌదరి మేడం ని డామినేట్ చేద్దాము అని ఏమైనా పర్సనల్ గా ప్లాన్ చేశారా? లేదు, ఒక వీడియోలు ఉన్నాయి. 10 మంది అన్నారు కాబట్టి మా మనసు లేదు, ఒక్క నిమిషం ఉండమ్మా. ఆ రోజు ప్రియా చౌదరి మేడం అంటే నేను నెక్స్ట్ ఇచ్చిన బిఎస్ గారు నెక్స్ట్ ఆమె ఇచ్చింది, ఎవరికి సపోర్ట్ చేసుకుని వచ్చింది, ఆమె మహిళ అది ఇది అని చాలా. నేను కూడా అప్పటి వరకు నేను తను సర్జరీ ఇంప్లాంట్ సర్జరీ చేయకముందు ఫోటోలు అన్ని చెప్పాను. ఆ రోజు నన్ను తిట్టి వదిలేసింది. ఆ తిట్టిన వీడియోలు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ స్టేటస్ లో పెట్టుకుని నన్ను ఎంత అవమానించారో నాకు తెలుసు. ఆ రోజు నా పోరాటాన్ని నువ్వు అన్నావు, ఈ రోజు మళ్ళీ నా పోరాటాన్ని నువ్వు శబాసని ఒప్పుకోవాలా వద్దా? నువ్వు మా పోరాటాన్ని వెనకాల మీడియా ఉంది, జనాలు ఉన్నారు, కానీ నువ్వు ఆ రోజు ఎంత అవమానించావు. ఆడపిల్లలు కాపాడుతా అన్నావు, ఎక్కడమ్మా ఎక్కడ కాపాడుతున్నావు నువ్వు? వాళ్ళని వీళ్ళని తిట్టడమే సరిపోయింది. నీకంటే మేమిద్దరు మేలు కదమ్మా, ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయినా న్యాయంగా బతుకుతున్నాం, న్యాయంగా పోరాడుతున్నాం, ఎవరి దగ్గర డబ్బు ఆశించి ఎవరి దగ్గర దౌర్జన్యం చేయట్లేదమ్మా, అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వర్షిని నన్ను ఒకటే దగ్గర వేయాలి, నాతో పాటే ఉంటదని అంటారు. అది ఏ విధంగా కంటే వానికి సిగ్గు శరం, మనకి ఎంత తిట్టినా ఎంత కొట్టినా మనకి సిగ్గు శరం లేదు. వాడు మళ్ళీ మీ ఆవిడ మీతో పాటు నా భార్య నాతో పాటు కూడా వస్తుందా, మనకి సిగ్గు శరం లేదు. మనకి గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ వర్షినికి న్యాయం జరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఏ విధంగా మీరు ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పబోతున్నారు, ఏ విధంగా ఎలా జరిగింది అనుకుంటున్నారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సపోర్ట్ మా ఇద్దరికి ఉంది. మీడియాకి థ్యాంక్ చెప్పుకుంటున్నాం. అలాగే మాకు సపోర్ట్ చేసిన శివరుద్ర గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అంతే అండి, అంతే అంతే. మీడియా ఎలాంటి శిక్షలు పడాలి? పోలీసు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. శ్రీనివాస్ గారికి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? అంటే వానికి 20 సంవత్సరాలు, ఇంకా వాడు బయటకి రాకూడదు. బయటికి బేలు కోసం ఎవరైనా వస్తే వాని కూడా పట్టుకోండి. వాని పట్టుకుంటే దొంగ కదిలితే అన్ని బయట పడతాయి. చట్టం పరంగా వర్షిని కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే వర్షిని వదిలేసి ఓన్లీ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయాలి? వర్షిని అరెస్ట్ చేయాలంటే వర్షిని ఆమె ఏదన్నా కానీ ఇందులో హస్తం ఉందా లేకపోతే ఏందా అనేది తెలిసి దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒకసారి వాళ్ళ డాడీని పిలుస్తారా? శామరిపేటలో కేసు పెట్టడం జరిగింది, ఓకేనా? మళ్ళీ జోహర్ నగర్ లో కూడా మీరు వచ్చినట్టున్నారు. జోహర్ నగర్ మీరు రాలేదు కదా? ఓకే రండి, 2 నిమిషాలు. నమస్తే, రండి. సరే, ఇక్కడ మీ పాపకి మీ పాప గురించి పోరాటం మేము స్టార్ట్ చేసాం. మీ పాపని మేము అయ్యో, మేము కూడా వర్షిని అమ్మ, నువ్వు మీ డాడీ ఇంతగా ఏడుస్తుంటే ఇప్పుడు కూడా నీకు కలికనం లేదా అమ్మ? వచ్చేసి తల్లి చక్కగా మీ డాడీని చూసుకో, మీ మమ్మీని చూసుకో, సంతోషంగా ఉండు. నీ ఏ వర్క్ అని చేసుకో ప్లీజ్. తల్లిదండ్రులు బాధ పెట్టా ఉసురు నీకు తగులుతుందమ్మా. బ్రహ్మనామి గారు, సత్య గారు, మా అమ్మాయి మాధురి గారు, మీరందరూ కూడా చేసే కృషి నేను చూస్తూ ఉన్నాను. మీకు అందరికి ధన్యవాదాలు. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటయ్య. కోటయ్య గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా, మీ అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పారా, లేదంటే మీ అమ్మాయిని మీకు పంపిస్తున్నారా? అమ్మాయిని పోలీసు సమక్షంలో సేఫ్ జోన్ లో ఉంచామని అన్నారు. ఓకే ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మీరు ఇన్ని రోజుల కొల్లే తిరిగి ఈ రోజు మీ ఫలితం, అంటే మీ తిరుగుడికి ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? వాడు బయట ఉండడం కాదు, వాడు లోపల ఉన్నాడు. బయట ఉండకూడదు, మరి ఆడపిల్లల్ని ట్రావెల్ అయ్యకూడదు. బయట లోపల ఉన్నా కానీ వాడిని ఒక మగవర్గం గుర్తించి మగవాళ్ళు చేయలేదు, కానీ ఆడవాళ్ళకి గుర్తి మహిళకు చేయలేకూడదు. మళ్ళీ అక్కడ మహిళలను కూడా ట్రాప్ చేస్తాడు. ఓకే, మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీ వర్షిని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉంటది, మళ్ళీ శ్రీనివాస్ దగ్గరికి పోదని మీరు అనుకుంటున్నారా? ఉండిద్దండి. ఆల్రెడీ ఆ పిల్లకి ఏపీలో గుంటూరులో మానస హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఆ పిల్లకి మైండ్ ఇదైంది. ఓకే, ఈ క్వశ్చన్ మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు. వర్షిని 3 కోట్లకు అమ్ముదాం అనుకున్న విషయం నిజమా కాదా? లేదండి, నాకు ఒక్క బిడ్డే కదండి, ఎంతమంది ఉన్నారు అమ్ముతాకి. వాడు నాయే 45,000 రూపాయలు నాకు అత్తగారు పెట్టిన ఉంగరం లాక్ ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే మీకు 5 రోజులలో శ్రీనివాసం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఇంట్లో తాగడం తినడం ఉంది కదా, వాడు ముందు రావటమే చూసాము. ఏమో చూసి మా ఆవిడ చేసిందంటే ఒక అఘోరి మాత అనుకుని వాడు కాళ్ళు కడిగి కాళ్ళు నీళ్ళు ఎత్తుని తోలుకుంది మా ఆవిడ. ఒక అఘోరి మాతగా దైవ జనులకు ఒక మాత అంటే ఇవాళ నీకు ఒకసారి నేను మామూలుగా మీడియా వాళ్ళకి చూపించాను. వాడు తాగిన బిల్లు కేసు అది 45,000 రూపాయలు బిల్లు సహా చూపిస్తాను మీకు. నేను సొంత డబ్బులతో తెచ్చారా? 45,000 రూపాయలు. అంత అవసరం ఏమొచ్చింది మరి మీకు తేవడానికి? వాడు నాకు చేతబడి చేస్తాను, మా కుటుంబం చేతబడి చేస్తా అన్నాడు. నీకు చేతబడి చేస్తాడు? ఆల్రెడీ నీకు ఆరోగ్యం బాగాదు, అది కాదు నన్ను ఒక మాటలు అరే మెంటల్ అన్నాడు. నన్ను మాటలు నేను కొడితే ఇక్కడ రక్తం కారింది దానికి. ఓకే, అయితే మీరు ఒకనొక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే బ్యాగ్ బయట పడేసాము 4 డేస్ తర్వాత మాకు తెలిసి అని. ఎందుకు గురించి ఏం గొడవ అయింది అప్పుడు? వెళ్ళిపోమని. ఎందు గురించి వెళ్ళిపోవాల్సి? మా అమ్మాయికి పసుపు తాడు కడితే నేను నామరాయి మొక్క తీసుకుని కొట్టా. కొడితే ఇక్కడ రక్తం. శ్రీనివాస్ గారిని కొట్టారా? కొట్టానండి. అవి చూడండి ఇంత లెక్క ఉండిద్ది మచ్చ. ఇప్పుడు సరే చూసినా సరే మరి ఇంత లెక్క మచ్చ ఉంది దానికి. నేను కొడితే రక్తం వచ్చింది దెబ్బ అది. ఓకే, మీ ఇంట్లో పూజలు చేశారంట కదా, అప్పుడు కూడా మీకు డౌట్ రాలేదా? పూజ ఏం చేయరా. మా అబ్బాయి తనకు తల తీసుకెళ్తే మా అమ్మాయికి ముద్రలు వేస్తున్నాడంట మా పాపకి. అప్పుడు మా అబ్బాయి ఏం చేసేదని చెప్పి ఎత్తగా వచ్చేసరికి మా అబ్బాయి శ్రీహర్ష చిన్న అబ్బాయి. విష్ణు అనే పర్సన్ మీకు ఎలా ఫ్రెండ్ అవుతాడు? విష్ణు నేను మాన్యువల్ అకౌంట్ చేసేవాడు. సంధ్యా అని ఉండేది, సంధ్యా ఎంటర్ప్రైజెస్ దాంట్లో మాన్యువల్ అకౌంట్ గా జాబ్ చేసేవాడు. అయితే పరిచయం నేను డైలీ ఆయన షాప్ దగ్గర వచ్చి కూర్చోవాడిని. మీ అమ్మాయిని మరి ఆయన దగ్గర పెంచడం ఏంటి? నాకు ఉద్యోగం పోయిందండి. ఉద్యోగం పోయినాక ఫ్రెండ్ అయ్యాడు కదా, వాళ్ళకి ఆడపిల్లలు లేరు. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు
నాకు ఆడపిల్లలు లేరుగా మేము బంగారంలో చూసుకుంటాము, మేము చదివిస్తాంలే, నీకు జాబ్ లేదని కంగారు పడవని చెప్పి వాళ్ళ నాన్నగారు అన్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారి సంవత్సరంలోనే ఆయన చదివిస్తూ మొదలు పెట్టాడు. ఓకే, మీరు ఇప్పుడు హైదరాబాద్కి విజయవాడ నుంచి ఎప్పుడు వచ్చారు మీరు? రాత్రి వచ్చామండి. రాత్రి శశి భాను గారు భాను ఓకే, భాను తీసుకొచ్చు. ఓకే మాధురి, లాస్ట్ అండ్ ఫైనల్ గా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ధైర్యం చెప్పబోతున్నారు? మీకు ఏ సాయం కావాలన్నా నేను కూతురు లాంటి దాన్ని, నీకు ఏ సాయం కావాలి ఒక ఫోన్ కొట్టు, ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తా. వాళ్ళలాగా మేము మోసం చేయము. మేము మనుషులమే, తల్లిదండ్రులు పోగొట్టుకుని ఈరోజు మేము బాధపడుతున్నాము. నిజంగా మేము నీకున్నాము. నీకు ఏ సాయం కావాలన్నా మాదిరి అని ఒక ఫోన్ కొట్టు. సరేనా బాబాయ్, నువ్వేం టెన్షన్ పడద్దు, మీ బిడ్డ మీ ఇంటికి వచ్చే బాధ్యత మాది. సరేనా? కొంచెం మాధురి, మాధురి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పబోతున్నావు? లాస్ట్ అండ్ ఫైనల్ నీ మిత్రుడు శ్రీనివాస్ గారికి. తాగండి బాబాయ్, ఏం తాగండి, ఏం కాదు, తాగండి. అయ్యో సంతోషంగా తాగండి, మేము లేమా? వస్తుంది, మీ కూతురు వస్తుంది. నిమ్మలంగా పాప హెల్త్ బాగలేదు, కొంచెం ఓరాస్ తాగండి. కొంచెం ఏంటండి చెప్పండి. ఈ రోజు మీ మిత్రుడిని అరెస్ట్ చేశారు, మీ ప్రియ మిత్రుడిని. ఎందుకు ఆ మాట అంటున్నంటే ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ తిడతారు అన్నట్టుగా శ్రీనివాస్ గారిని మీరు తిట్టినంత మంచిగా నీట్ అండ్ క్లీన్ గా ఎవరు తిట్టలేదు కాబట్టి నీ మిత్రుడు అని అంటున్నారు. తప్పు ఉంది కాబట్టి మేము ఈ పోరాటాలు ముందుకు సాగాం. కాబట్టి వానికి నాకు లేన దేవ ఏం లేదు, వాని గురించి మాట్లాడితే నాకేం రాదు. నా కష్టం నా బతకాలి, నా బతుకు తీరు నాది. వాడు డబ్బులు ఇచ్చారా? మీకు డబ్బులు ఇచ్చారా? నాకు నా డబ్బులు ఖర్చు పెట్టారు. లేదండి, ఎవరైనా గాని సనాతన ధర్మం అది నేనైనా గాని సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకుని వస్తే తప్పకుండా నేను మాట్లాడతానండి. వాని గురించి నేను తప్పకుండా, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, వాని శిక్ష పడాలి. శిక్ష పడింది, ఇంకా శిక్ష పడాలి. డాడీ, ఇంకో నేను డాడీ అంటాను, నీ కూతురు లాంటిది. వాడు ఇంకా ఏ ఆడపిల్ల అయినా మోసం చేయాలంటే ఉచ్చ పోసుకోవాలి నా కొడుకు. వాడు అర్థమైందా? నా వెనకాల నేను ఉంటాను, ఎవరు లేరు అనుకుంటున్నావా? ఖబర్దార్, గుర్తు పెట్టుకో. అర్థమైందా? నేను కొట్టానండి. థ్యాంక్ యూ. మాధురి చెప్పే విధానం అట్లుంది, ఎందుకంటే అలా మిత్రుడిని అరెస్ట్ చేసిరు కాబట్టి ఎంతో కొంత బాధ ఉండొచ్చు మరి. ఓకే రైట్, థ్యాంక్ యూ.